కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మీకోసం। కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తా ముఖ్యమంత్రి। అంబేద్కర్ ప్రాంగణాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన తెలియజేస్తున్నాం దేవినేని అవినాష్। మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ। కర్నూలులో వివిధ ప్రాంతాల్లో వనభోజనాల సందడి। కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరం నుంచి అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు। ఈ వేడుకకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావాల్సిన అవసరం ఉందని, కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రికి నరేంద్ర మోదీకి లేఖ రాస్తానని తెలిపారు। పుట్టినరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీ సమేతంగా భక్తి టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వేద పండితులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు। తుమ్మల నరేంద్ర చౌదరి గారు, వారి సతీమణి రమాదేవి గారు, రచన టెలివిజన్ యాజమాన్యము, భక్తి టీవీ, ఎన్టీవీ సంబంధించిన సిబ్బంది గత 14 సంవత్సరాల నుంచి ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మొదట హైదరాబాదు నగరంలో ప్రారంభమై ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు, ఈనాడు భారతదేశ సరిహద్దులు దాటి ప్రపంచ దేశాలలో ఉన్న భక్త కోటికి హరహర మహాదేవ్ నామస్మరణం వినిపించి 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ప్రతి వారు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా కోటి దీపోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలన్న భక్తిని, యాదాత్మికతను ఈరోజు తుమ్మల నరేంద్ర చౌదరి గారి దంపతులు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా। మనకుండే కష్టాలలో, మనకుండే యాంత్రిక జీవితంలో ఆధ్యాత్మికం అనేది ఒక గొప్ప మనశ్శాంతిని, ఒక స్ఫూర్తిని, ఒక శక్తిని అందిస్తుంది। అలాంటిది లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఈనాడు రచన టెలివిజన్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో నా జన్మదినం మీ సమక్షంలో గడుపుకోవడం జీవితకాలం గుర్తుండిపోయే ఒక మధుర జ్ఞాపకం। జన్మదినం కుటుంబ సభ్యుల సమక్షంలో గడుపుకోవడం అంటే ఒక గొప్ప జ్ఞాపకం। అలాంటిది 4 కోట్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఇక్కడ వేలాది మంది మా ఆడబిడ్డలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించి కార్యక్రమంలో పాల్గొన్న భక్త కోటికి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా। ఈనాడు భక్తులందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ కార్యక్రమం 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో కోట్లాది మంది భక్తులకు, ముఖ్యంగా భక్తి టీవీ భారతదేశంలోనే అత్యధికంగా
భక్తులు వీక్షించే ఛానల్గా రాణించడం, ఉత్తరాది ఛానల్స్ను కూడా కాదని ఈనాడు భక్తి టీవీ భక్తుల యొక్క మన్ననలు పొందడం మనస్ఫూర్తిగా యాజమాన్యాన్ని నేను అభినందిస్తున్నా. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించి వచ్చే సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా దీనికి గుర్తింపునిచ్చి హోదానివ్వడానికి ఈనాడు మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇదే కాదు, దీన్ని జాతీయ పండుగగా గుర్తించాలి. జాతీయ స్థాయిలో అంబేద్కర్ ప్రాంగణాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి నాశనం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అన్ని స్థాయిల నాయకులు వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంబేద్కర్ స్మృతివనంలో అంబేద్కర్ పేరును, నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును పగలగొట్టారు. ప్రాంగణంలో అభివృద్ధి పనులన్నీ ఆపేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రాంగణానికి పునర్వైభవం తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో రాబోయే తరాలకు గారు అంబేద్కర్ గారు ఒక గొప్పతనం గురించి తెలియాలి, తెలుసుకోవాలని చెప్పని విజయవాడ నగరంలో దాదాపుగా 400 కోట్ల పైన అంబేద్కర్ గారి విగ్రహం కానివ్వండి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకునే విధంగా ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం, అదేవిధంగా ఆడిటోరియం కానివ్వండి, పార్క్ కానివ్వండి, ఇవి ఒక విజయవాడ నగరంలో నిర్మించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత వల్ల కానివ్వండి, లేకపోతే ఆయన మీద ఉన్న అసూయ వల్ల కానివ్వండి, ఆ కోపం అంతా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా అంబేద్కర్ గారి మీద ఈ కోపం అంతా కూడా చూపిస్తున్నారు. దాదాపుగా ఈ యొక్క 16 నెలల కాలంలో ఎటువంటి మెయింటెనెన్స్ లేకుండా అంబేద్కర్ గారు ఒక ప్రాంగణం మొత్తం గారా చెరిపోతే దాన్ని ఈరోజు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో మొత్తం మేము అందరం గారు వచ్చి చూసి జోనల్ అధ్యక్షులు కానివ్వండి, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన ఎస్సీసీఎల్ నాయకులు కానివ్వండి, కార్యవర్గ సభ్యులు కానివ్వండి, జిల్లా నాయకులు కానివ్వండి, మా సమన్వయకర్తలు కానివ్వండి, మా రాష్ట్ర అనుబంధ సంఘ అధ్యక్షులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈరోజు వచ్చి మా ఒక నిరసన తెలియజేస్తాం గారు జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గారా అంబేద్కర్ గారు ఒక పేర్లు పగలగొట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేర్లు పగలగొట్టారు, మొక్కలకి మెయింటెనెన్స్ లేదు, ఎక్కడ పనులు అక్కడే ఆపివేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తల్లోనే ఆ రోజు గారు సుధాకర్ బాబు గారు ఒక నాయకత్వంలో పేర్లు పగలగొట్టినప్పుడు మేమందరం గారు వచ్చి ఆ రోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తాం గారు జరిగింది. మీకు ఎందుకు ఈ కోపం? ఈరోజు అంబేద్కర్ గారు అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ గారు ఉండటం గారు జరిగింది. ఏదేమన్నా కానివ్వండి, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ ప్రాంగణం ఒక మెయింటెనెన్స్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈరోజు మేము చాలా గొప్పగా చెప్పుకున్నాం, ఒక టూరిస్ట్ ప్లేస్ మాకు ఉంది అని చెప్పని ఇదివరకు మేము గొప్పగా చెప్పుకునేవాళ్ళం. కానీ ఈ మెయింటెనెన్స్ కానివ్వండి, లేకపోతే ఆ మొక్కలు చెడిపోవటం కానివ్వండి చూస్తే ఎంతో బాధగా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఈ ప్రాంగణాన్ని మెయింటైన్ చేయాలని చెప్పని, దీన్ని బాగు చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా తరపున మేమందరం గారా కోరుకోవటం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం వడ్డాదిలో మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయం అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసేటటువంటి నిర్ణయం రాష్ట్రంలో దాదాపు 100 సంవత్సరాలుగా కేవలం 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రతి జిల్లాలో, ప్రతి పార్లమెంట్ పరిధిలో కూడా ఒక మెడికల్ కాలేజు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని చెప్పి దాదాపు 8,500 కోట్ల రూపాయలు పెట్టి ఇవన్నీ కూడా పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేద
విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి వైద్య విద్యని మరింత చేరువ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. వారు ముఖ్యమంత్రిగా గత ప్రభుత్వంలో 7 కాలేజీలు పూర్తి చేశాం. దాదాపు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మళ్ళీ ప్రభుత్వం వస్తే మిగిలినటువంటి కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి, అవి కూడా పూర్తవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,500 నుంచి 3,000 మెడికల్ సీట్లు పెరుగుతాయి. తద్వారా రాష్ట్రంలో చదువుకున్నటువంటి పేద విద్యార్థులకి వైద్య విద్య మరింత చేరువవుతుందని చెప్పి అందరూ కూడా ఆశించాం. సరే, ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ గొప్ప నిర్ణయం కాబట్టి తప్పకుండా కొనసాగిస్తారు. ప్రభుత్వ పరంగానే వీటిని నిర్మాణం చేసి పేదవాడికి చేరువ చేస్తారని చెప్పి అందరూ కూడా ఆశించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలి, 10 కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భం దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులు, పేదవారు, చదువుకున్నటువంటి విద్యార్థికులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అయితే దీని మీద ప్రభుత్వం నిర్ణయం మార్చుకోవాలంటే పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఉద్దేశంతో ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టాం. దాదాపు నెల రోజులుగా ఇది కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే మరింత ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం మీద అని చెప్పి ఉద్దేశంతో రేపు 12వ తారీఖున అంటే బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా చోడవరం నియోజకవర్గంలో కూడా రేపు 12వ తారీఖున మన కాలేజ్ దగ్గర నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించి అన్ని ప్రజా సంఘాలని, ప్రజల్ని, విద్యార్థుల్ని అందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడతా ఉంది. దానికి కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా అందులో పాల్గొనాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. తప్పకుండా రానటువంటి కాలంలో ఈ నిర్ణయం ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు ఏదైతే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయం వల్ల ఉన్నాయి, ఈరోజు పెద్ద ఆసుపత్రి అయినటువంటి కేజీహెచ్ లాంటి హాస్పిటల్లో కనీసం సౌకర్యాలు లేకపోవడం, ఈరోజు మొన్న కరెంటు పోతే కనీసం జనరేటర్లు కూడా పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రాణం కూడా పోయినటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇవన్నీ కూడా వీటినన్నింటినీ కూడా అధిగమించాలంటే తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అమరావతి కోసం 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి సందర్భంలో ఈ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి ఒక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆయన ఎందుకు మనసు అంగీకరించట్లేదు అనేటువంటి ప్రశ్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఉంది. తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. ఈ 1 కోటి సంతకాల సేకరణ పూర్తి చేసిన తర్వాత ఈ సేకరించినటువంటి సంతకాలు అన్నింటినీ కూడా గవర్నర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో దీన్ని తీసుకొని వెళ్ళి వారికి సమర్పించి ప్రజల్లో ఎంత పెద్ద ఎత్తున దీని మీద వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వారికి తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది. కాబట్టి తప్పకుండా దీంట్లో అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలి. రానటువంటి కాలంలో ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకునేటువంటి దానికి భయపడేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు బుచ్చిపేట మండలంలో కూడా మేజర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి వడ్డాది జంక్షన్ లో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ముఖ్య నాయకులందరం కూడా కలిసి. సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కర్నూలులో కార్తీక వనభోజనాల సందడి నెలకొంది. బ్రహ్మణ రెడ్డి, గౌడ, యాదవ, గంగపుత్ర, రజక కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వనభోజనాలు వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కార్తీక మాసం సందర్భంగా వారి వారి కుల సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. మానంది అన్నదాన సత్రం నాగరాజు గారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా రజక కార్తీక వనభోజనాలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నా రజక బంధువులు, ఆత్మీయులకు చాలా చోట్ల వివిధ కులాల వారు చేసుకునేటి వనభోజన కార్యక్రమాలు. అదే విధంగా ఈ సమాజంలో మేము ఉండాము, మేము ఎవరికి తగ్గిపోవనే విధంగా ఉచితంగా కట్టిస్తున్నారు. వాళ్ళు పూజలకు జీతాలు ఇమ్మని చెప్పి జీవో చేస్తా ఉన్నారు. సూర్యుడు అస్తమిస్తున్నాడు,
ఉదయిస్తున్నాడు, లేకపోతే ఈ వారాలు నెలలు ఉద్భవించినాయి. మనిషి జీవన శైలికి మూలమేంది? వేదం. అట్లాంటి పితామహుడైనటువంటి భీష్ముడి పండగని ఈరోజు ఈ ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించలేవా? అడిగి పండుగ ప్రకటింపజేసేట్టుగా జీవో చేయండి అని చెప్తే ఏమన్నా మన వేదవ్యాసిని బెస్తోలకు పరిమితం చేస్తావా అంటాడు. మరి వాల్మీకి చేస్తున్నారు, వాల్మీకి పరిమితమైన పుత్రులకే కాదు, సూర్యుడు అస్తమిస్తాడది గంగపుత్రులకే కాదు, మొత్తం భూమికి అంతటి కూడా, భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వేదవ్యాసిని పూజపడుతున్నారని మనం చెప్పడం లేదు. అయితే చరిత్ర ఏం చెప్తోంది? వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి, గురు బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘం ప్రతి ఏడులాగా దాదాపు 25 సంవత్సరాల నుండి కార్తీక వన భోజనాలు చేయడం జరుగుతుంది. అలాగే పక్కనున్న కాన్స్టిట్యూన్సీ, పాణ్యం కాన్స్టిట్యూన్సీ కానీ, కర్నూలు కాన్స్టిట్యూన్సీ కానీ, కోడుమూరు కాన్స్టిట్యూన్సీ కానీ, అక్కడ ఉన్న బ్రాహ్మణ బంధువులు కూడా ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ చాలా ఘనంగా జరుగుతుంది వెంకటేశ్వర స్వామి ఆధ్వర్యంలో. అలాగనే పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరి మహిళలకి గేమ్స్ పోటీ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, మరి బ్రాహ్మణ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి మనం గౌరవించుకున్నాము. ఇలానే ప్రతి ఏడులాగానే ప్రతి సంవత్సరం ఇలానే బ్రాహ్మణ కార్తీక భోజనం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటి దీపోత్సవ కార్యక్రమానికి జాతీయ స్థాయి గుర్తింపును ఇవ్వాలని ప్రధానమంత్రికి లేఖ రాస్తా ముఖ్యమంత్రి. అంబేద్కర్ ప్రాంగణాన్ని ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నిరసన తెలియజేస్తున్నాం దేవినేని అవినాష్. మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. కర్నూలులో వివిధ ప్రాంతాల్లో వనభోజనాల సందడి.